సెంగార్ బెయిల్ పైన స్టే ఇచ్చిరట. ఇది కూడా దేశంలో పెద్ద ఎత్తున నిరసన కారణమైంది. ఎవడైతే ఈ ఉన్నావ్ రేప్ కేసులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండో ఆమె తల్లి కూడా అనుమానాస్పద స్థితిలోనే చనిపోయినట్టున్నది. సో ఆ బాధితురాలు బయటకు వచ్చింది. ఎంత ఘోరం! ఇంత దారుణమైన ఘటనకి దారుణానికి పాల్పడిన వ్యక్తికి ఎట్లా బెయిల్ ఇస్తారని పెద్ద ఎత్తున దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో వాడు బెయిల్ మీద స్టే ఇచ్చిందట. మరణ శిక్ష పడే వరకు పోరాటం ఆగదని ఆ అమ్మాయి కొట్లాడుతున్నది. సుప్రీంకోర్టు ఆవరణలో ఉన్నావ్ బాధితురాలు ఇగో ఆమె. అప్పుడు ఆమె వయసు జస్ట్ 15 ఇయర్స్, అంటే 16 ఇయర్స్, 7 ఏళ్ల కింద 2017-19లో జరిగిన ఘటన ఇది. మొత్తానికి వారి మీద కేసుని సుప్రీంకోర్టు వాడికి బెయిల్ ఇవ్వకుండా ఆపేసింది. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి, ఇమీడియట్గా శిక్ష చేయాలి ఇట్లాంటి కేసెస్లో. మరి ఇంతకాలం ఎందుకు ఆగుతున్నది? శిక్ష పడకుండా, జడ్జిమెంట్ రాకుండా. 2017లో జరిగింది ఇది ఉన్నావ్ ఘటన.